హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగాయో ఇంపార్టెంట్ పాయింట్స్ నీట్గా డిస్కస్ చేసుకుందాం. ల్యాగ్ చేయను, రన్నింగ్ కామెంటరీ చేయను, జరిగింది నీట్గా క్రిస్ప్గా చెప్తా. చాలా మంచి జరిగాయి ఇంపార్టెంట్ థింగ్స్. గొడవలు పక్కన పెట్టేస్తే మణికంఠకి గడ్డి పెట్టిన నైనిక ఆమె అంత చిన్న ఏజ్ అయినా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించింది అనిపించింది, ముచ్చటగా అనిపించింది. మణికంఠ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వాలబ్బా. నేను చాలా మాట్లాడారు, నేనేం ఫీల్ అవ్వలేదు కానీ రిప్లై ఇవ్వాలి. దీనికి నేను ప్రూఫ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టా. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి స్టోరీ పెట్టా చూడండి. స్టోరీ కనబడకపోతే రీల్ కూడా పెట్టాను చూడండి. మన మణికంఠ చేసిన అద్భుతమైన బిహేవియర్ని ఎక్స్పోజ్ చేసిన నైనిక ఒకటే లాజిక్ అడుగుతుంది, మనోడికి ఆన్సర్ లేదు. అండ్ మనోడు మాట తప్పాడు, ఏదైతే ఒక స్క్రీన్ ప్లే నడుపుతున్నాడో ఇక్కడ దొరికిపోయాడు. విత్ లాజిక్స్తో ప్రూవ్ చేస్తా. వీడియో పూర్తి వరకు చూడండి. ఇప్పుడు కూడా మీరు దాన్ని నమ్మితే నేనేం చేయలేను సార్, ఎందుకంటే వీడియో కూడా పెట్టాను, చూసి రండి. కావాలండి ఇది పాజ్ చేసి ఆ వీడియో చూసి వచ్చి అప్పుడు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇది ఒకటి కవరప్ చేస్తా. నిఖిల్కి మార్నింగ్ రెడ్ ఎగ్ దొరుకుతుంది. దాని పవర్ ఏంటో ఇంకా చెప్పలేదు హౌస్లో. ఇప్పుడే చెప్తున్నా, చిన్న లీక్స్ ఉంటాయి వీడియోలో. ఆ పవర్ ఏంటి, ఆ పవర్ ఎవరికి ఇచ్చారు, అది ప్లస్ అయిందా మైనస్ అయిందా నిఖిల్ టీంకి మాట్లాడుకుందాం. అభయ్ నవీన్ ఏదైతే చేస్తున్నారో టూ వరస్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ టీంలో అక్కడ ఆడపిల్లలు అంత కష్టపడి పులిలాగా చిరత పులిలాగా ఆడుతుంటే దెబ్బలు తగిలించుకొని ఏసో ఏదో అలాగా యష్మిని చూస్తే పాపం అనిపించింది, జాలి వేసింది. అయినా కూడా గివప్ ఇవ్వలే. యష్మి ఎందుకు ఏడిచింది, యష్మికి సోనియాకి మధ్యన జరిగిన ఆ ఘర్షణ ఏంటి కూడా మాట్లాడదాం. అభయ్ నవీన్ ఎందుకు నాకు వరస్ట్గా అనిపించాడు మాట్లాడదాం. ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ ఇస్తాడు మరి బిగ్ బాస్ కిచెన్ గురించి, అది కూడా ఏంటో మాట్లాడదాం. అలాగే ఆ రెడ్ ఎగ్ ఏంటి, దాని పంచాయతీ ఏంటో మాట్లాడదాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ మణికంఠ స్టోరీ మాట్లాడదాం. ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం? ముందుగా దయచేసి ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి వెళ్ళట్లే, ఎక్కువ మంది రికమెండేషన్కి వెళ్తుంది. నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రెడ్ ఎగ్ నుంచి వద్దాం. మార్నింగ్ తెలుసు కదా, నిన్న గేమ్ పాజ్ అయింది. మార్నింగ్ ఇంకా పాజ్లోనే ఉంది, ఇంకా రెజ్యూమ్ అవ్వలే. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నైట్ ఇంకో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వాళ్ళు గెలుస్తారు, అబ్బాయి వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి 90 పాయింట్స్ వస్తాయి, వీళ్ళకి 60 పాయింట్స్ వస్తాయి. సో 90 పాయింట్స్ వచ్చినందుకు 90x వాళ్ళకి ఎక్స్ట్రా వస్తాయి. సో వాళ్ళు చాలా లీడింగ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు కాపాడుకోవడానికి నైట్ అక్కడ పడుకుంటారు. అయిపోయింది, ఉదయం లెగిస్తారు కదా. మార్నింగ్ లెగిసేసరికి నిఖిల్కే కనబడతాయి. నిఖిల్ లక్కు పని వస్తుంది, కష్టపడి ఆడుతున్నాడు, చీఫ్లో ఒక మంచి లీడర్లా వెళ్తున్నాడు. అబ్బాయిలాగా దాకొని ఆడి ఆడవాళ్ళని పంపించి ఆడవాళ్ళకి దోలు తీస్తూ అసలు ఆడవాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వకుండా అలా అయితే లేదు. చీఫ్గా మనోడు ముందుండి వెనక నుంచి నడిపిస్తున్నాడు. సూపర్ స్ట్రాటజీ, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. దానికి నాకు నిఖిల్ డప్పు అనుకున్నా మీరేం పర్లేదు, జరుగుతుంది అది కాబట్టి. సో నిఖిల్కి రెడ్ ఎగ్ దొరుకుతుంది. ఎలాగంటే ఆ కళావతి పెడుతుంది. కళావతి వచ్చిందని పేరు ప్రభావతి. ఒక నిమిషం లైట్ వేయలేదు, వేసి వస్తాను. సారీ, ప్రభావతి గుడ్డు పెడుతుంది. ఏది? ఎరుపు గుడ్డు. ఎరుపు అంటే రాంగ్లో వెళ్తుంది. రెడ్ ఎగ్. ఆ రెడ్ ఎగ్ మనోడు చూస్తాడు, బాగా గమనించాడు. అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెడ్ ఎగ్ గమనించిన తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ వెళ్ళి అమ్మగారు సోనియాకి చెప్తే, ఏంటంటే ఇలా దొరికింది, ఏం చేద్దాం అంటే తీసుకొచ్చిరా జాగ్రత్తగా అంటే మనోడు వెళ్ళి క్లాన్ వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. చెప్తే సీత ఎవరికి తెలియకుండా సైలెంట్కి తెచ్చి అంటే ల్యాగ్ చేయడం, వెళ్ళి సైలెంట్కి బలి తెచ్చేస్తాడు, జోబులో పెట్టేస్తాడు, దాచేస్తాడు. కానీ ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో తెలియదు. విష్ణుప్రియ కూడా అంటది అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, చూద్దాం బట్టి జాగ్రత్త తెచ్చి ఎవరికి కనబడుకున్నాను. దీని పవర్ ఏం చెప్పేస్తున్నా, లీక్ ఇది వద్దనుకున్నా స్కిప్ చేసింది, ఒక హాఫ్ సెకండ్లో చెప్పేస్తా. అదేంటంటే ఆల్రెడీ నెక్స్ట్ చెప్తారు చీఫ్గా కంటెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త చీఫ్లు వస్తారు, అయిపోతుంది కదా రేపు శుక్రవారం, ఇంకా కొత్త చీఫ్లు రావాలి కదా. నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కంటెంటర్ కింద మళ్ళీ ఉంటాడు, ఎందుకంటే లీడింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ క్లాన్కి. ఇంకో చీఫ్ కంటెంటర్ని నిఖిలే సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేయాలి? నిఖిల్ క్లాన్లో వాళ్ళే సెలెక్ట్ చేయాలన్నమాట. ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది చూడాలి, అది మీకు నెక్స్ట్ చూపిస్తారు. మీకు అర్థమైపోయి ఉంటుంది నిఖిల్కి గుడ్డు దొరికిందంటే ఎవరికి చేస్తారు, కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. నిఖిల్కి ఎగ్ దొరికింది కదా, ఎవరిని సెలెక్ట్ చేస్తారు కంటెంటర్ కింద తెలియాలి మీకు ఈ పాటికి. అది ఎగ్ పంచాయతీ. నెక్స్ట్ ఇంకో లీక్ ఏంటంటే అభయ్ నవీన్ సరిగ్గా బొరస్ట్గా బిహేవ్ చేస్తున్న టాస్క్లు అని చెప్పి అభయ్ నవీన్ చీఫ్ కింద డిస్మిస్ చేస్తారు. ఇంకా లైవ్లో జరగలేదు, అదొక లీక్. ఇక్కడి నుంచి లీకులు లేవు. నెక్స్ట్ కిచెన్ దగ్గర వచ్చి కొత్త రూల్ ఏం పెడతాడంటే బిగ్ బాస్, ఎవరి క్లాన్ వర్క్ ఆలే కిచెన్లో ఉండాలి, అదే చేసుకోవాలి అలాగా. నెక్స్ట్ ముగ్గురే చెయ్యాలి, వంట అయినా చాపింగ్ అయినా అవన్నీ. అది ఎంత కష్టం, బట్ ఇలాగా టెస్ట్ చేయడమే కదా బిగ్ బాస్ది. ఇప్పుడే ఓర్పు సహనంగా చూడాలి కదా. అక్కడ ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది బిగ్ బాస్కి. సారీ, అబ్బాయి నవీన్
మిగిలిన వాళ్ళకి లేని బాధ అబ్బాయి ఓ ఏంది ఇది మనిషి అనుకున్నాడు ఏమనుకున్నాడు అలా ఎందుకు చేస్తాడు చెయ్యాలి భయ్ అదే కదా టాస్క్ లేకపోతే నీకేంటి 5 స్టార్ హోటల్కి ఏమైనా వచ్చావా లగ్జరీగా నీట్గా ఎంజాయ్ చేయడానికి కాదు కదా ఇవన్నీ ఆడాలి అప్పుడే కదా నీలో సహనం ఎంత ఉందో ఓపిక ఎంత ఉందో అవన్నీ తెలుస్తుంది ఇక్కడ చీప్ కాదు నచ్చలేదు అసలు ఒక చీఫ్కి ఉండాల్సిన క్వాలిటీ లేదు ఆ చీఫ్ని డిఫెండ్ చేయట్లేదు ఆ చీఫ్ మోరల్గా డౌన్ అయిపోయినా కూడా అప్ చేయట్లేదు ఆడపిల్లలు అంత కష్టపడి ఆడుతున్నా కూడా ఈయనేమో అలా మూల కూర్చొని ఇంకా ఏంది ఇది ఈ టాస్క్ నేనా నీ టాస్క్ అని చెప్పి చాలా వరస్ట్గా ఉంది అబ్బాయి బిహేవియర్ అయితే యాజ్ ఎ చీఫ్గా కరెక్ట్గా చేశాడు బిగ్ బాస్ నిఖిల్ చూడండి క్వైట్ ఆపోజిట్ మనోడు ఆడుతున్నాడు మన టీం వాళ్ళని ఆడిస్తున్నాడు మోరల్గా డౌన్ ఉంటే బూస్టప్ ఇస్తున్నాడు ఎవ్రీథింగ్ అంతా చేస్తున్నాడు అలా ఉండాలి ఇదేంటిది అస్సలు నచ్చలే అదొకటి జరిగింది మణికంఠ అది వస్తా అక్కడికి ముందు ఇంకేమైనా ఉంటే అది కవరప్ చేసేద్దాం అంతే ఇప్పుడు ఇంపార్టెంట్ వద్దాం గొడవ యాక్చువల్గా 2 రౌండ్లు అవుతే ఈ ఎక్స్ దోసుకునేది ఈ గేమ్లో ఎవరిది రైట్ ఎవరు రాంగ్ చెప్పలేము ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్ కాబట్టి రకరకాలుగా ఆడతారు సంచాలకుది ఇంకా దరిద్రమైన సిచ్యువేషన్ ఏవి సరిగ్గా కనబడవు ఎవడు రూల్స్ ఫాలో అవడు ఎవడు లైన్లో ఉండడు ఎవడు పడతాడు కెమెరా పట్టించుకుంటాడు ఎవడు పడతాడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటారు కాబట్టి ప్రాపర్గా జడ్జ్ చేయలేము కానీ ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇలా ఉమెన్ కార్డు కదా ఇలా జెండర్ డిస్క్రిమినేషన్ చేశానని కాదు కానీ ఎంత ఒప్పుకోకపోయినా మజిల్ పవర్ అనేది అబ్బాయిలకి ఎక్కువ అమ్మాయిలకంట కదా అలాంటిది ప్రేరణ యష్మి అబ్బాయిలకి సమానంగా ఆడుతున్నారు పాపం వాళ్ళని ఎంత లాగేసి ఇసిరీసినా హోల్ చేస్తున్నారు డిఫెండ్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు గివ్ అప్ ఇవ్వట్లేదు నిజంగా టూ గుడ్ అనిపించింది చాలా అప్రిషియేట్ చేయలేదు ఇద్దరు అమ్మాయిల్ని టూ గుడ్ అలాంటప్పుడు ఇంకో అమ్మాయి అయిన సోనియాలో కూడా బాగానే ఆడారు నిన్నటి వరకు బట్ ఈరోజు వచ్చేసరికి ఆ అమ్మాయికి యష్మికి అయినప్పుడు ఫైట్ కానీ ఆ లాక్కునేది కానీ వాళ్ళిద్దరు చేసుకోవాలి కానీ మా ఇద్దరు అబ్బాయిల్ని యష్మి మీద పంపడం నాకు రాంగ్ అనిపించింది అది కరెక్ట్ కాదు జెండర్ డిస్క్రిమినేషన్ తీసేవేటర్ అని తీయాలి ఎందుకంటే వాళ్ళు మజిల్ పవర్ ఒకలాగా ఉంటుంది మిగిలిన మజిల్ పవర్ ఒకలాగా ఉంటుంది మీ ఇద్దరికి కాన్ఫరంటేషన్ అయింది అప్పుడు మీ ఇద్దరు చూసుకోవాలి కదా అందుకే ఆమె హట్ అవుతుంది ఈ చూడు వాళ్ళ బాడీ గార్డ్లు పంపింది నాతో గొడవ అయితే ఆమె రావచ్చు కదా వాళ్ళిద్దరిని పంపింది పాపం చాలా ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది ఆబ్వియస్గా మజిల్ వీక్గా ఉంటుంది లేడీస్కి పాపం ఏం చేస్తాం పాపం బట్ ఇక్కడ జనాలు మనం గెలిచామో ఓడేమని చూడరు ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఎంత ఇంటెంట్ ఇచ్చాం ఎంతవరకు పోరాడాం ఎంతవరకు ఫైట్ చేసాం ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాం ఇవే చూస్తారు యష్మి ప్రేరణలు ఇవన్నీ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ మామూలుగా అలా యష్మి డప్పు కొడుతున్నావు ఏంటంటే కొట్టాలి ఆడినప్పుడు కొట్టాలి సోనియాకులో ఆడితే కొడతా ఆడకపోతే తిడతా బాగుంది ప్రాసెస్ ఇది సో యష్మి అయితే టూ గుడ్ అనిపించింది సోనియా అది నాకు నచ్చలేదు ఏమైనా ఉంటే మీ ఇద్దరు చూసుకోవాలి అబ్బాయిల్ని అలా పంపడం ఓకే స్ట్రాటజీ అంటే ఏం చేయాలి అప్పుడు ఒక గేమ్కి 4-5 రకాల స్ట్రాటజీ ఉంటుంది ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్క సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఎక్కువ ఎవరికి కనెక్ట్ అయ్యారు అనేది వాళ్ళు వినరు అంతే నేను సోనియా స్ట్రాటజీ కనెక్ట్ అవ్వలే ఇక్కడ నాకు వీళ్ళు ఫైటు వీళ్ళు ఎండ్యూరెన్స్ వీళ్ళు ఓర్పు వీళ్ళకి రెసిలియన్స్ ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది వీళ్ళు పోరాడారు చూసారా అమ్మాయిలైనా సరే అబ్బాయిల మీద పులుల్లాగా బాగా నచ్చింది నాకు అది అప్రిషియేట్ చేయాలని యష్మి టూ గుడ్ అనిపించింది ప్రేరణ టూ గుడ్ అనిపించింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మణికంఠ అయ్యా అన్నారయ్యా మీరు నాకు ఈ బిగ్ బాస్ చాలా ఇంపార్టెంటు నేను ఉంటే సరిపోదు ఉండాలి విన్ అవ్వాలి అప్పుడే నాకు మా ఆవిడ నన్ను ఇంట్లోకి యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడే నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది అన్నారు కదా ఇదే పాయింట్ గుర్తుంచుకోండి ఇప్పుడే మాట్లాడతా ఏమవుతుందంటే వాష్రూమ్ దగ్గర డిస్కషను నైనికకి మణికంఠకి నైనిక అసలు ఆమె ఏజ్కి ఆమె మెచ్యూరిటీ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆ పాయింట్ తెచ్చే విధానం కూడా బాగా అనిపించింది మనోడు ఫ్లట్టింగ్లు చేస్తున్నాడు హగ్గులు చేస్తున్నాడు కదా అప్పుడు అంటది నువ్వు ఎందుకు హౌస్లో వాళ్ళందరికీ లవ్ చూపిస్తున్నావు అంటే అరే అది లవ్ కాదురా అది ఎఫెక్షన్ లవ్ వేరు ఎఫెక్షన్ వేరు మరి ఆ హగ్గులు అవన్నీ అది ఫ్లట్టింగ్ అది రాంగ్ కదా అంటే ఎందుకు రాంగ్ అంటే నీకు పెళ్ళి అయింది కదా అంటే పెళ్ళైనా అది వేరు అది లవ్ ఇది ఎఫెక్షన్ కంటే కాదు ఇది ఎఫెక్షన్ కాదు అలా చేయకూడదు నీకు పెళ్ళయింది కాబట్టి ఫ్లట్టింగ్ అనేది చేయకూడదు అంటే మనకంటే అది హెల్దీ వేలోనే కదరా హెల్దీ వే అని కాదు ఇట్స్ నాట్ ఏ హెల్దీ వే వన్స్ నువ్వు ఒక అమ్మాయికి కమిట్ అయ్యావు నీకు పెళ్ళి అయ్యింది అన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు మనకంట అంటే అమ్మో అంత మాట అన్నావే ఇది వేరు అది వేరురా అని చెప్పి మనోడు కవర్ చేసి ఏదైనా ఇక్కడ ఉన్నంత వరకే కదరా తర్వాత వన్స్ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది కదా మా వైఫ్తోని గిన్నెలు తోమడం ఇవని చెప్పి అన్నాడు ఫస్ట్ థింగ్ నైనిక ఏదైతే చెప్పిందో నేను అదే చెప్తున్నాను 2-3 రోజుల నుంచి నువ్వు అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినప్పుడు నీ ఐడెంటిటీ నువ్వు కోరుకుంటున్నావు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నప్పుడు
ఎంత జాగ్రత్తగా ఇంత మెచ్యూర్డ్గా ఆడాలి తప్ప ఈ ఫ్లట్టింగ్లు గిట్టింగ్లు చేస్తే మీ వైఫ్ దగ్గర కానీ మీ అత్తమామల దగ్గర నుంచి కానీ నీకు పోయిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా వస్తుంది? ఇది గేమా? కాదు కదా, చాలా రాంగ్ కదా. అలాగా అవసరమే లేని టైంలో హగ్గింగ్లు ఇవన్నీ చాలా ఫ్లట్టింగ్లు చాలా దరిద్రంగా ఉంటుంది కదా. అదొకటి ఆమె చెప్పింది, మనోడు ప్రాపర్ ఆన్సర్ లేదు. బట్ దాంట్లో ఒక ఆన్సర్ ఏం చెప్పాడు, ఏదైనా ఎక్కడుంత ఉన్నంత వరకే కదా, తర్వాత నేను అలాగే వెళ్ళిపోయిన తర్వాత మా వైఫ్తో అదే కంటిన్యూ అవుతుంది, అదే గిన్నెల దోమ కూడా ఇలా అని చెప్పాడు. అంటే ఏంటి, ఇంటికి వెళ్ళిపోతాననే కదా. ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఎలా రానిస్తుంది చెప్పండి సార్? ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఎలా రానిస్తుంది? మా వైఫ్ నన్ను తగిలిసింది, నన్ను రానివ్వదా అన్న మనిషి ఇలా చాలాసార్లు ఫ్లిప్ అయ్యాడు. వీడియోలు లేవు అంతే. ఇప్పుడు నేను వీడియో ఉంది పెట్టాను ఇన్స్టాలో. ఇప్పుడు ఎలా రానిస్తుంది? ఫ్లోలో వచ్చింది కదా నిజం. అంటే ఏం క్లాస్ లేనట్టే కదా. తర్వాత మేము మామూలుగానే ఉంటాము, అదే గిన్నెలతో కూడా అదే పంచాయతీ అదే మావిడ అని అడిసాడు కదా. ఇప్పుడు చెప్పండి సార్ మణికంఠ ఫ్యాన్స్, ఏ స్టోరీ కరెక్ట్? ఆ స్టోరీ కరెక్టా, ఈ స్టోరీ కరెక్టా? ఇది స్ట్రాటజీయా, సింపతియా, ఫ్యాక్టా? మీకే వదిలేసా, మీ విజ్ఞానానికి వదిలేసా. వీడియో చూడండి, 4-5 సార్లు చూడండి, వచ్చి కామెంట్ చేయండి. నేను ఇప్పటికీ అదే చెప్తున్నా, ఒక స్ట్రాటజీతో వచ్చాడు, వర్కౌట్ అవుదామన్నా. జనాలంతా అలా లేరు, ప్రూఫ్లు ఉన్నాయి. వీడియో చూడండి ఇన్స్టాగ్రామ్లో. మణికంఠ స్ట్రాటజీ 2 వరస్ట్ అనిపించింది, ఇదే గేమ్ ప్లాన్తో వెళ్తే వర్కౌట్ అవ్వదు. 9క 2 గుడ్ అనిపించింది, అప్రిషియేటర్. ఇది ఇంపార్టెంట్ సంఘటనలు జరిగినవి. నెక్స్ట్ రౌండ్లో అవుతే ఇంకో లీకు ఇంకెందుకు చెప్పేస్తానండి. నిఖిల్ వాళ్ళ ఎండ్ రిజల్ట్ వద్దనుకున్న వాళ్ళు ఈ 10 సెకండ్లు స్కిప్ చేసేయండి. నిఖిల్ వాళ్ళ క్లాన్ గెలుస్తారు. బట్ చీఫ్ కంటెండర్ ఎవరు అనేది మాట్లాడదాం, నైట్ మాట్లాడదాం. ఐ హోప్ మీకు ఈ అప్డేట్స్ బాగా అనిపించాయి అనుకుంటున్నా. లైక్, కామెంట్, షేర్ గట్టి కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.